ఇక్కడేంటంటే గోల్ సీక్ అన్నాం కదా, గోల్ సీక్ అనేది ఎలాగ ఇంప్లిమెంట్ చేస్తామంటే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కొంత ప్రోడక్ట్ తీసుకున్నాను, ప్రైస్ తీసుకున్నాను, ఇక్కడ టోటల్ ప్రైస్ ఇప్పుడు నేను ఈచ్ ప్రోడక్ట్ అంటే నాకు ఈచ్ ప్రైస్ 50,000 అనుకుంటే 521 ఉంటే నాకు ఎంత వాల్యూ అవుతుందంటే ఇది. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే, ఇక్కడ మనకి హౌ మచ్ క్వాంటిటీ వీ హ్యావ్ టు సెల్ ద క్వాంటిటీ. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నటువంటి 50,000 రూపీస్ లెక్కన నేను 1 lakh రూపీస్ లేదా 10 lakhs రూపీస్ నేను ఎర్న్ చేయాలి అంటే ఎంత క్వాంటిటీ నేను సెల్ చేయాలి అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ హౌ మచ్ ప్రైస్ ఈచ్ యూ హ్యావ్ ఏ సెల్ అంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ ఈ క్వాంటిటీ ఉంది, నేను ఈ ప్రైస్ కాదు, నేను 1 lakh అనేది నేను ఎర్న్ చేయాలి అంటే ఎంత అమౌంట్ పెట్టాలి ఈచ్ వన్కి, ఎంతతో నేను సెల్ చేయాలి అనేది. ఇప్పుడు మనకంటే ఇక్కడ 500 ఉంది, సో 50 lakhs ఉంది, సో రౌండ్ ఫిగర్ ఉంది కాబట్టి చెప్పేస్తాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటా అంటే ఈచ్ వన్ నేను ఒక 15,500 అనుకుంటాను. ఇప్పుడు నేనేంటి అంటే నాకు ఇప్పుడు 10 lakhs నాకు ఎర్న్ చేసుకోవాలి, నేను 10 lakhs నేను ఎర్న్ చేయాలంటే నేను ఎంత క్వాంటిటీ సేల్ చేయాలి అనేది. ఇక్కడ నేను సేల్ చేయాలి అనేది తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి, మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ క్వాంటిటీ తీసుకొని మల్టిప్లై చేసుకుంటే మనకి సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. మీరు ఇక్కడ ఈ సెల్లో మీరు కర్సర్ పెట్టుకోవాలి, సెల్లో కర్సర్ పెట్టుకోవాలి. జస్ట్ గో టు వాట్ ఇఫ్ అనాలిసిస్. ఇక్కడ మీకు గోల్ సీక్ అని ఉంటుంది, క్లిక్ చేయండి. గోల్ సీక్ అని చేస్తానే ఇక్కడ మీకు సెట్ సెల్ అని వస్తుంది. ఇక్కడ టు వాల్యూ టు చేంజ్ సెల్ అని ఉంది. టు వాల్యూ అంటే ఇప్పుడు మనకి ఎంత వాల్యూ కావాలి. ఇప్పుడు మనం 10 lakhs అనుకున్నాం, 10 lakhs నేను ఎర్న్ చేయాలి అంటే ఇక్కడ చేంజ్ సెల్ అనేది కూడా మీరు 10 lakhs వాల్యూ ఇచ్చారు అంటే మీ టార్గెట్ యొక్క వాల్యూ. ఇప్పుడు చేంజ్ సెల్ అంటే ఇప్పుడు నేను 10 lakhs ఎర్న్ చేయాలి అంటే ఎంత క్వాంటిటీ అమ్మాలో తెలుసుకోవాలి అంటే కనుక క్వాంటిటీ ప్లేస్లో కర్సర్ క్లిక్ చేయండి. ఒకవేళ మీరు 10 lakhsకి ఎంత ప్రైస్ పెట్టి అమ్మాలి ఈ యొక్క క్వాంటిటీని అన్నాం అనుకుందాం, అప్పుడు మీరు ప్రైస్ ప్లేస్లో పెట్టండి. ఇప్పుడు నేను క్వాంటిటీ అనేది చేంజ్ చేయాలి అనుకుంటున్నాను. సపోజ్ నేను 10 lakhs ఎర్న్ చేయాలి అంటే నేను ఎంత క్వాంటిటీ సెల్ చేస్తే 15,500 రూపీస్ లెక్కన నాకు ఈ యొక్క 10 lakhs అనేది ఎర్న్ అవుతుంది అనేది తెలుసుకోవాలంటున్నా. జస్ట్ చేంజ్ సెల్ అడ్రస్. ఓకే చేస్తానే ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే గోల్ సీకింగ్ విత్ ద సెల్ ఇక్కడ మీకు ఏమొచ్చింది, సో ఇక్కడ మనకి 64.516 క్వాంటిటీని కనుక మీరు సెల్ చేస్తే ఈచ్ వన్ 15,500 లెక్స్న మీరు 10 lakhs అనేది ఎర్న్ చేస్తారు. మీరు 10 lakhs అనేది ఎర్న్ చేస్తారు. ఓకే, అదే ఇప్పుడు నాకు ప్రైస్ కావాలంటే ఒకవేళ ఇప్పుడు నాకు ఉన్న క్వాంటిటీని నేను ప్రైస్ చేంజ్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 500 క్వాంటిటీ ఉన్నా లేదా 520 క్వాంటిటీ ఉన్నాయి మన దగ్గర. 520 క్వాంటిటీ నేను 15,500 రూపీస్ లెక్కన నేను అమ్మితే నాకు వచ్చేటటువంటిది ఇంత. నేను ఇప్పుడు 15,500 రూపీస్ లెక్కన నేను సెల్ చేస్తే ఎంత క్వాంటిటీ సెల్ చేస్తే నేను 10 lakhs ఎర్న్ చేస్తాను అనేది తెలుసుకోవాలంటే జస్ట్ గో టు వాట్ ఇఫ్ అనాలిసిస్, జస్ట్ గోల్ సీక్. ఇక్కడ మీకు ఇలాగే ఉంది వాల్యూ. ఇప్పుడు మన టార్గెట్ వాల్యూ ఎంత, సో ఇప్పుడు 10 lakhs అన్నాం కాబట్టి 10 lakhs అంటే టైప్ చేసేసాను. 10 lakhs చేంజింగ్. ఇప్పుడు మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు, ఈచ్ వన్ ప్రైస్ తెలుసుకోవాలనుకుంటున్నారు కాబట్టి ప్రైస్ యొక్క వాల్యూని సెలెక్ట్ చేసుకోండి. జస్ట్ ఓకే చేయండి. సరే, ఫస్ట్ మీరు కర్సర్ పాయింట్ ఇక్కడ ఉండాలి. ఓకే, ఇక్కడ నుంచి వాట్ ఇఫ్ అనాలిసిస్, జస్ట్ గో టు గోల్ సీక్, వాల్యూ టార్గెట్ వాల్యూ 10 lakhs, చేంజింగ్ వాల్యూ ప్రైస్ కదా, ప్రైస్ వాల్యూ జస్ట్ ఓకే. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనం 520 క్వాంటిటీని ఈచ్ వన్ 1,923 రూపీస్ లెక్కన సెల్ చేస్తే మనం 10 lakhs ఎర్న్ చేస్తాం. ఇంతకుముందు ఏంటి, మనం ఈచ్ క్వాంటిటీ ఎంత ప్రైస్ అయితే ప్రైస్ ఫిక్స్, మనం ఎంత క్వాంటిటీ సెల్ చేస్తే 10 lakhs ఎర్న్ చేస్తాం. సో దీనికి అగైనెస్ట్గా మనకి, సో ఇలాంటప్పుడు మనం ఈ యొక్క గోల్ సీక్ అనేది యూజ్ చేస్తాం.